భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ కోన్ స్టాస్ చెలరేగాడు. 65 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అతనలా మంచి స్ట్రైక్ రేటుతో ఆడుతున్న సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కాస్త కవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ కవ్వించే చర్యకు పాల్పడడంతో అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 10వ ఓవర్ సాగుతున్న సందర్భంలో శామ్ కోన్స్టాస్ భుజాన్ని విరాట్ కోహ్లీ బలంగా ఢీకొట్టాడు. అందరితో ఆగకుండా వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరిని వెనక్కి తగ్గేలా చేశారు. ఇక 10వ ఓవర్ పూర్తయిన తర్వాత శామ్ కోన్స్టాస్ బ్యాట్తోనే బదులిచ్చాడు. బుమ్రా వేసిన ఆ ఓవర్లో వరుసగా పరుగులు సాధించాడు. 2 ఫోర్లు, 1 సిక్స్, 2 డబుల్స్ తీసి సమాధానమిచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు దీనిపై విమర్శలు చేస్తున్నారు. 19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడి పట్ల కోహ్లీ అలా ప్రవర్తించడం సరికాదని పలువురు అంటున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ తీరును వ్యతిరేకిస్తున్నారు. కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే శామ్ కోన్స్టాస్ ను ఢీకొన్నాడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడిని కావాలని భౌతికంగా ఢీకొనడం నేరం. దీన్ని లెవెల్ 2 నేరంగా పరిగణించి చర్యలు తీసుకుంటారు. అయితే అంతకుముందు ప్లేయర్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫీల్డ్ ఎంపైర్ మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదు చేయాలి. మ్యాచ్ ఫీజులో 50% నుంచి 100%తో పాటు ఒక సస్పెన్షన్ పాయింట్ తో 3 డీమెరిట్ పాయింట్స్ కేటాయిస్తారు. 2 సస్పెన్షన్ పాయింట్స్ తో పాటు 4 డీమెరిట్ పాయింట్స్ కూడా కేటాయించే అవకాశం ఉంది. 24 నెలల్లో ఓ ఆటగాడు 4 డీమెరిట్ పాయింట్స్ పొందితే ఒక టెస్ట్ మ్యాచ్, 2 పరిమిత ఓవర్ల మ్యాచ్ లో ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక్క డీమెరిట్ పాయింట్ కూడా లేదు. కానీ తాజా ఘటనను మ్యాచ్ రెఫరీ తీవ్రంగా పరిగణించి 4 డీమెరిట్ పాయింట్స్ కేటాయిస్తే మాత్రం అతను చివరి టెస్ట్ ఆడకుండా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇది అంత తీవ్రమైనది కాదని, మ్యాచ్ నిషేధం చర్య తీసుకునే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే మ్యాచ్ ఫీజులో కోత విధించొచ్చని అభిప్రాయపడుతున్నారు.